డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ వెన్ను నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, L4 L5 సమస్యలు, డిస్క్ సమస్యలు, కాలంతా పాకే సయాటికాకి సంబంధించి ఆయుర్వేద కారణాలేంటి, వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆపరేషన్ లేకుండా ఆయుర్వేద చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుండి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడినట్లయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్స్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో సార్, వెల్కమ్. హలో అండి, థ్యాంక్ యూ. సార్, ముందుగా ఈ మధ్య కాలంలో బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి అనేది ఏజ్తో సంబంధం లేకుండా చూస్తూ ఉన్నాం. అసలు ఈ వెన్ను నొప్పి రావడానికి ఆయుర్వేద పరంగా ఎటువంటి కారణాలు చూడొచ్చు సార్? ఒకటండి, అంటే హీ హూ గాడ్స్ హిజ్ స్పైన్ గాడ్స్ హిజ్ లైఫ్ అంటాం. అంటే ఎవరైతే తన స్పైన్ని అంటే వెన్నుముకను పరిరక్షించుకుంటాడో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా కాపాడుకోగలుగుతారు అని ఈ పాయింట్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే వెన్నుని పరిరక్షించుకోవడం అంటే ఏంటి అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. దాంట్లో మనము కారణాలను కనుక మనము ఆలోచించినట్లయితే ఆ కారణాలను తీసివేస్తే ఆటోమేటికలీ మనం వెన్నుని పరిరక్షించుకోవచ్చు. నెంబర్ 1, డైలీ యూసేజ్లో మనము నీళ్లు సరిగ్గా తీసుకోము, హైడ్రేషన్ అనేది సరిగ్గా ఉండదు. హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే డిస్క్ మొత్తం లోపల గుజ్జు అంతా కూడా ఆ హైడ్రేషన్ తోటే న్యూట్రిషన్ అందుతుంది అని అర్థం అన్నమాట. సో ఆ హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే డిస్కులు అరిగిపోవడము, డిస్కులు పగిలిపోవడము జరుగుతూ ఉంటుంది. నెంబర్ 2, వెయిట్ బాగా పెరిగిపోవడము కూడా వెన్ను నొప్పికి కారణమే అవుతుంది. వెయిట్ పెరగడం వల్ల ఆ వెన్నుముకల మీద, స్పైన్ మీద, వర్టిబ్రే మీద, ఆ డిస్కుల మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడడం వల్ల ఆ రొటేషను, ఆ మూమెంట్స్ అనేవి చాలా కష్టం అవడం వల్ల దానిపైన కూడా ప్రెషర్ పడి మనకి వెన్ను సమస్యలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. 3వది మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే ఇష్టం వచ్చినట్టుగా కూర్చోవడము, ఇష్టం వచ్చినట్టుగా నిలబడము, ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తడము. ఈ రోజువారీ జీవితంలో నా దగ్గరకు వచ్చే పేషెంట్లని నేను అడిగినప్పుడు చెప్తూ ఉంటారు, ఎన్ని కిలోమీటర్లు అసలు మీరు ట్రావెలింగ్ చేస్తారా అని అడిగితే 50 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లు రోజు ప్రయాణం చేస్తాను అని అంటారు. అంటే మనమే ఆలోచించండి, ఒక 100 కిలోమీటర్లు రోజుకి ప్రయాణం చేసిన వారానికి 700 కిలోమీటర్లు, నెలకి తీసుకుంటే 3000 కిలోమీటర్లు. అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పుడు వెన్నుముక గుద్దుకొని దాని మధ్యలో ర్యాపిడ్ ఏర్పడి మీకు స్పాండిలైటిస్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. వెనకటి కాలంలో తక్కువగా ప్రయాణాలు చేసేవాళ్ళు, వాళ్ళకి తక్కువగా వెన్నునొప్పి వచ్చేది లేదా లేటుగా వెన్నునొప్పి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు కరెక్ట్గా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ రాగానే వాళ్ళకి వెన్నునొప్పితో బాధపడుతున్నాము అని చెప్పి మా దగ్గరకు వస్తూ ఉంటారు. తక్కువలో తక్కువ ఏజ్ 11 సంవత్సరాల పిల్లవాడు కూడా మా దగ్గరికి వచ్చాడు ట్రీట్మెంట్ తీసుకోవడానికి. హైయెస్ట్ ఆర్ ఓల్డెస్ట్ ఏజ్ 107 ఏళ్ళ డాక్టర్ ఒక ఆవిడ ఆస్ట్రేలియా నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని పోయింది. సో దీంట్లో ఏంటంటే ఏజ్ తోటి సంబంధం లేకుండా మన కూర్చునే విధానాలు, నిలబడే విధానాలు కూడా మనం ఈ వెన్నునొప్పికి కారణమవుతున్నాయి. కాబట్టి వాటిని కనుక మనం కొంచెం మార్చుకోగలిగితే, కరెక్ట్ అయిన విధానం మార్చుకోగలిగితే డెఫినెట్గా స్పైన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మన స్పైన్ని మనం గార్డ్ చేసుకుంటే, ప్రొటెక్ట్ చేసుకుంటే మన జీవితానికి కూడా అది గార్డ్ చేస్తుంది. జీవితం కూడా ప్రొలాంగ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సార్, ఈ వెన్ను నొప్పిలో టైప్స్ ఉంటాయి సార్, రకాలు ఉంటాయి? బోలెడ్ అన్ని టైప్స్ ఉంటాయండి. అంటే మన రీజియన్ని బట్టి, అంటే వెన్ను నొప్పి ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి ఫస్ట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఒకటి నెక్లో వచ్చిందనుకోండి, దాన్ని సర్వైకల్ పెయిన్ అంటాం. మధ్యలో వచ్చిందనుకోండి, దాన్ని థొరాసిక్ పెయిన్ అంటాం. నడుములో వచ్చిందనుకోండి, లంబార్ పెయిన్ అంటాం. నడుము మన హిప్ జాయింట్కి మధ్యలో వస్తే దాన్ని సాక్రల్ పెయిన్ అంటాం. మనకు తోక వెస్టిజియల్ది ఒక ఆర్గాన్ ఉంటుంది, దాన్ని కాక్సిజియల్ పెయిన్ అంటాం. ఇలా 5 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఆయా ప్రాంతంలో ఎక్కడ నొప్పి వస్తుంది అనేది కరెక్ట్గా గుర్తుపట్టడం కోసం ఆ పెయిన్ని మనము డిసైడ్ చేస్తూ ఉంటాం. 2వ రకమైన క్లాసిఫికేషను మనకు ఎన్ని రోజుల నుంచి వెన్ను నొప్పి ఉంది అనే దాన్ని బట్టి క్లాసిఫికేషన్ ఉంటుంది. అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. అంటే నెల రోజుల నుంచి మనల్ని బాధ పెడుతున్న పెయిన్. 1 నెల నుంచి 3 నెలల దాకా బాధ పెడుతుంటే సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. 6 నెలల నుంచి బాధ పెడుతుంటే క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. 6 నెలలు, సంవత్సరం దాటినా ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్న బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అంటాం. ఎస్ సార్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, సుగుణమ్మ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. వెనక బాగా ఇక్కడ బరెంక బొక్కల కాంచి 2 వేట్ల బాగా నడుము నొస్తాయి. ఎప్పటి నుంచమ్మా? వస్తాయి మేడం. ఎప్పటి నుంచి?
ఇప్పుడు 20 రోజులు 10 రోజులు అవుతుంది మేడం. ఏం పని చేస్తూ ఉంటారు? ఇళ్ళ పని చేస్తా. మరి ఏమన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? మందులు ఏమన్నా వేసుకున్నారా? ఒకసారి వెళ్తే టానికులు మందులు ఇచ్చారు. ఎప్పటి నుండి అదే 20 రోజులు అవుతుంది, 20 నెల అవుతుంది దగ్గర. కొంచెం కూర్చునే విధానం, నిలబడే విధానం మార్చుకోండి అమ్మా. కింద కూర్చోకండి, బరువులు ఎత్తకండి, కొంచెం రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. వెనకాల గోరువెచ్చని నూనె ఏదైనా తీసుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనము ఈ ఏమంటారు వావిలాకు అనేది దొరుకుతుంది. ఆ వావిలాకుతో తయారు చేసిన నూనెని వెనకాల అప్లై చేసుకోండి. లేక వెల్లుల్లి రెబ్బలు 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచేసి నూనెలో కొంచెంసేపు మరగబెట్టి ఆ నూనె రాసుకున్నా మీకు తగ్గుతుంది. సో ఒకవేళ ఇంకా నొప్పి తగ్గకపోతే ఒక నెల 2 నెలలు అయినా కానీ తగ్గకపోతే అప్పుడు ఒకసారి మా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి. అప్పుడు మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మనం మాట్లాడదామమ్మా. సార్, మరో కాలర్ ఉన్నారు ప్రకాశం జిల్లా నుండి. సురేష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ ఏం లేదు సార్, నేను కొంచెం కంప్యూటర్ దగ్గర ఎక్కువ కూర్చున్నాను సార్ ఈ మధ్యన 1 మంత్ నుంచి. ఓకే. విపరీతమైన మెడ దగ్గర పెయిన్ వస్తుంది సార్ బాగా. ఓకే. అది సార్ ప్రాబ్లం. ఏం పని చేస్తుంటారు? నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాను సార్. ఎక్కువ కూర్చోవాలా అంటే ట్రావెల్ చేయాలా? కూర్చోవటమే సార్. సార్ ఒకటే అండి, అంటే ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ఒకటి మీ వ్యాధిని ఎలా తగ్గించుకోవాలి, 2 మీరు ఒరిజినల్గా ఏం చేయాలి అనే పాయింట్లు చెప్తాను. వ్యాధిని తగ్గించుకోవాలి అని అంటే ఫస్ట్ ఏ స్టేజ్లో ఉన్నారు అనేది కనుక్కోవాలి. స్టేజ్ని బట్టి మనం చికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి, అంటే ఆయిల్ మర్దనలు చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు ఉంటాయి. దాని ద్వారా ఇప్పటికీ 1 మిలియన్ మందికి అంటే 10 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 4 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి. అది కాల్ చేసి మీరు ఒకవేళ వస్తే మీ వ్యాధిని బట్టి, తీవ్రతను బట్టి మీకు ట్రీట్మెంట్స్ ఇస్తాం. రెండోది మీకు పర్సనల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, కూర్చునేప్పుడు ప్రతి ఒక్కరము కూర్చుంటామండి, కానీ కూర్చున్నాక ఒక అరగంట తర్వాత 45 నిమిషాల తర్వాత బ్రేక్ చేయాలి. ఆ కూర్చున్న సైకిల్ని బ్రేక్ చేయాలి. అంటే అరగంట కూర్చుంటే ఒక 5 నిమిషాలు నిలబడాలి, అరగంట నిలబడితే ఒక 5 నిమిషాలు కూర్చోవాలి. కూర్చొని అరగంట బ్రేక్ ఇచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు స్ట్రెచ్ చేసుకోండి. ఇది చేస్తే మీరు అసలు ఎంతసేపు కూర్చున్నా మీకు వ్యాధే రాదు. అవన్నీ చేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చాయి. ఇప్పటికైనా అది మార్చుకుంటే వ్యాధి నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటుంది. సో స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి, డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ చూడొచ్చు సార్? అలాగే మనం ఎటువంటి టెస్టులు చేయాలి? ఒకటండి, అంటే టెస్ట్లు అని అన్నప్పుడు మా దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ బోలెడని టెస్టులు చేయించుకుంటారండి. 2, 3, 4 ఎంఆర్ఐలు చేయించుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు అవి చూడడానికే ఒక పేషెంట్కి గంటన్నర టైం పడుతుంది. సో స్పెసిఫిక్గా నేను ఎవరికి ఎంఆర్ఐ అయితే రాయను. సివియర్ టు సివియర్ ఫామ్ నాకు డౌట్ వస్తే మాత్రమే ఎంఆర్ఐ రాస్తాను, లేదంటే ఒక ఎక్స్రే తోటే సరిపెట్టుకుంటూ ఉంటాం. నార్మల్గా ఏమవుతుందంటే సిమ్టమ్స్ చాలా బోలెడని సిమ్టమ్స్ ఉంటాయండి. మెడలో నరం నొక్కుంటే పైకి 26 లక్షణాలు వస్తాయి, నడుములో నొక్కుంటే కిందికి 18 లక్షణాలు వస్తాయి. సో చెస్ట్లో పెయిన్ రావచ్చు, అసిడిటీ రావచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, చేతులన్నీ తిమ్మిర్లు రావచ్చు, ఈ 3 ఏళ్ళు 2 ఏళ్ళు తిమ్మిర్లు రావచ్చు, భుజం నొప్పి రావచ్చు, ఇక్కడ నొప్పి రావచ్చు, ఈ మణికట్టు దగ్గర నొప్పి తిమ్మిర్లు పోట్లు రావచ్చు, చెవుల వెనకాల కంటికి ముక్కుకి నోటికి గడ్డానికి ఇలా సగం తల నొప్పి రావచ్చు, ఇక్కడంతా తిమ్మిర్లు పోట్లు రావచ్చు, హెడ్ఏక్స్ రావచ్చు, మైగ్రేన్స్ ఇంక్రీజ్ కావచ్చు, తలంతా తిరిగే వట్టిగో లాంటి కండిషన్స్ రావచ్చు, చేతులన్నీ ఎండిపోయి పక్షవాతం కూడా రావచ్చు. అదే నడుములో నొక్కుంటే కాలంతా పాకే సయాటికా రావచ్చు, తిమ్మిర్లు పోట్లు మంటలు, కాళ్ళు బొటన వేలు చిటికన వేలు దాకా కూడా రావచ్చు, పాదంలో కూడా మంటలు పోట్లు రావచ్చు. గజ్జల ప్రాంతాల నుంచి అంగానికి అండకోశానికి రక్త ప్రసరణ తగ్గిపోయి అక్కడ కూడా తిమ్మిర్లు పోట్లు మంటలు రావచ్చు. అండ్ సంసార సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు కూడా కలిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్, హార్మోనల్ సమస్యలు, ఫ్రిజిడిటీ, పెయిన్ఫుల్ సెక్స్, ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు బాధలు పడడం అని అనుకున్నప్పుడు మాత్రం
నడుము నొప్పిని ఆ చిన్న సిమ్టమ్ని వచ్చినప్పుడే గుర్తుపట్టి దాన్ని తగ్గించుకుంటే ఇంతవరకు ఇంత దూరం కూడా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదండి. రైట్, కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుండి అశోక్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నాది గత వారం రోజులుగా సివియర్ పెయిన్ ఉంది సార్. ఓకే. అయితే లాస్ట్ సాటర్డే హాస్పిటలైజ్ అయ్యాను. అంత సివియర్ పెయిన్ ఉందా? అవును సార్, చాలా సివియర్ పెయిన్ ఉంది. 3 days తర్వాత డిశ్చార్జ్ చేశారనమాట. ఎక్స్రేలు ఎంఆర్ఐలు ఏమైనా చేశారా? ఉన్నారు సార్, ఉన్నాయి. అది L4 L5 ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. అయితే అదేదో బల్జెస్ కంప్రెస్ అయ్యి బయటకు వచ్చి దాన్ని నర్వ్స్ ప్రెస్ చేస్తున్నాయని చెప్పారు అనమాట. ఓకే, ఇప్పుడు ఏమన్నారు మరి మీకు ఫైనల్గా? సర్జరీ అన్నారు సార్. ఒకసారి రిపోర్ట్లన్నీ తీసుకొని రండి. మీరు హైదరాబాద్ అంటున్నారు, నాకు 3 బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్లో. వర్ధన్ ఆయుర్వేద, నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404917189 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. మండే, వెనస్డే, సాటర్డేస్ నేను అన్ని బ్రాంచెస్లో ఉంటాను. నేను లేకున్నా నా ట్రైన్డ్ డాక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అందరూ ఉంటారు. ఒకసారి వచ్చి కలవండి. మీ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని గుర్తుపట్టి మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది ఫస్ట్ మీకు చెప్పేస్తాము. రెండోది, సర్జరీ అవసరం లేదంటే ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఫస్ట్ కన్సల్టేషన్లోనే మాట్లాడతామండి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. కంగారు పడాల్సిన అవసరం లేదు, వెంటనే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సెకండ్ ఒపీనియన్, బెస్ట్ ఒపీనియన్ ఇస్తాము. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి సార్. సార్ విజయవాడ నుండి కాలర్ ఉన్నారు, ధనరాజ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ మాది విజయవాడ అండి. సార్ చెప్పండి. సార్ నాకు ఏవిఎం ప్రాబ్లం ఒకటి ఉంది సార్. నాకు ఏవిఎన్ అంటారు సార్. ఏవిఎం అండి. అదే ఏవియాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్, ఏవిఎన్ అంటారు. అది అదేనండి. నాకు చిన్న మెదడు కింద నాకు అది 2 నరాలు కలిసిపోయినాయి అంటండి. ఓకే. దాని మూలంగా నాకు కుడి చెయ్యి, కుడి కాలు తిమ్మిరి లెక్కటం, మొత్తం ముద్దుబారిపోవడం జరుగుతాయండి. ఓకే. దానికి యాంజియోగ్రామ్ టెస్ట్ కూడా చేయించుకున్నారు సార్. దానికి మరి ఏమంటున్నారు వాళ్ళు? దానికి వాళ్ళు ఆపరేషన్ చేయాలంటారండి. ఆపరేషన్ చేస్తే కొంచెం కాలు చెయ్యి వచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పాను అంటారండి. ఒకసారి రిపోర్ట్స్ అన్నీ చూడాల్సి ఉంటుందండి. మీరు ఎక్కడ విజయవాడ అంటున్నారు కదా, మనకు విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది. ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకురండి. మీ సివియారిటీని మనం అసెస్ చేసి మేము ఏమైనా చేయగలుగుతామా లేదా సర్జరీయే దానికి పరిష్కారమా అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404917189 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఒకసారి రిపోర్ట్స్ పట్టుకొని వస్తే అన్నీ చూసేసి మాట్లాడతామండి. సార్, ఇంతకుముందు ఒక కాలర్ చెప్పినట్టుగా L4 L5 సమస్యలు అనేవి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఏంటి సార్ L4 L5 సమస్య? ఒకటండి, అంటే మనము ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క హ్యూమన్ స్పైన్కి 3 వంపులతో పుడతామండి. మనము పుట్టిన తర్వాత, మనం పెరిగిన తర్వాత 2 వంపులకి, 2 వీక్ పాయింట్స్కి అది కేంద్రీకృతమైపోతూ ఉంటుంది. ఒకటి C5 C6 అంటే మెడల్ ప్రాంతంలో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. L4 L5 అంటే నడుము ప్రాంతంలో ఒక వీక్ పాయింట్ ఏర్పడుతుంది. ఆ L4 L5 దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక అతి పొడవైన నరము తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం మొత్తం వచ్చేటువంటి నరాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. సో ఆ L4 L5 మధ్యలో కనుక నరం నొక్కుకుపోతే దాన్ని సయాటిక లక్షణం కింద తీసుకుంటూ ఉంటారు. సో ఇది ఆ నరం కూడా ఎట్లా అంటే మనకి బొటనవేలు మందమంతా ఉంటుంది. సో 3 ప్రాంతాల్లో నుంచి 3 నరాలుగా వచ్చి ఒకటే నరంగా ఏర్పడి ఈ కాలంతా వెళ్ళిపోయేటువంటి నరం. అదే నరము గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి, అండకోశానికి, మేల్స్లో ఫీమేల్స్లో కూడా వెజైనల్ ఏరియాకి ఇచ్చే ప్యూడెండల్ నర్వ్గా మారిపోతూ ఉంటుంది. అందుకని నడుములో కనుక L4 L5లో నొక్కుకొని పోయినప్పుడు అటు కాలంతా పాకే సయాటికా రావచ్చు, ఇటు సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు మనము స్పైన్ని కాపాడుకోవాలి, దాన్ని స్ట్రెంథన్ అప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ మెయింటైన్ చేసుకోవాలి, డైట్ మెయింటైన్ చేయాలి, కూర్చునే విధానాలు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. కాలర్ ఉన్నారు సార్, ప్రకాశం జిల్లా నుండి పురుషోత్తం గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్. సార్ చెప్పండి. ఏం లేదు సార్, నాకు ఒక 3 months నుంచి L4 L5 డిస్క్ బ్లడ్జ్ ఉంది. ఓకే.
అది కొంచెం మెడికేషన్ తీసుకున్నాను, తగ్గింది సార్. ఓకే. ఇంకా కొంచెం పెయిన్ అనేది నేను పర్మనెంట్గా ఏమైనా ఆయుర్వేదంలో ఉందా అని కనుక్కుందామని సార్. సార్, ఒకటి మందులు వేసుకోగానే మీరు ఇచ్చేవి పెయిన్ కిల్లర్లు, అనస్థెటిక్ డ్రగ్స్ కాబట్టి వేసుకోగానే నొప్పి తగ్గిపోయినట్టే అనిపిస్తుందండి. కాకపోతే దాన్ని మూలం నుంచి తగ్గించుకోవాలి అని అంటే మార్చాల్సింది డాక్టర్లని కాదు, మారాల్సింది మీరు అని గుర్తుపెట్టుకోండి. అంటే మన డైట్ మారాలి, మన కూర్చునే విధానం మారాలి, మన ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ మారాలి. ఎక్సర్సైజ్ కనుక కరెక్ట్గా మనము వెనకాల 95% మన స్పైన్ని మజిల్స్ తోటే బిల్డ్ అయి ఉంటుందండి. కండరాలు, లిగమెంట్స్, టెండన్స్ ఇవే ఉంటాయి. వాటిని కనుక మనం బలోపేతం చేసుకోగలిగితే ఆ కండరాలను మించుకొని లోపలికి చొచ్చుకొని పోయేంత ఛాన్స్ ఉండదు కదా వ్యాధికి. సో కండరాలని బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాలి? అక్కడున్నటువంటి కండరాలని మనము స్పెసిఫిక్గా మనం టైం ఇచ్చి వాటిని స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. దానికి 5 రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఒకటి బెస్ట్ ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ అని చెప్తాను ఆల్వేస్. నెంబర్ 2 యోగా చేసుకోమంటాను. నెంబర్ 3 ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ చేసుకోమంటాను. నెంబర్ 4 బ్రిస్క్ వాక్ చేయమంటాను. నెంబర్ 5 ఇంట్లో చేసుకునే పనులు, గార్డెనింగ్, ఇంట్లో చేసుకునే పనులు, పక్కనున్న సూపర్ మార్కెట్కు వెళ్ళి చిన్న చిన్న బరువులు తీసుకురావడం, ఇవన్నీ కనుక కరెక్ట్గా చేసుకుంటే, స్పెసిఫిక్గా ఎక్సర్సైజెస్ చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లమ్సే ఉండవు. డిస్క్ బల్జ్ అనేది ఫస్ట్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లం అండి. దాన్ని అలక్షన్ చేస్తే డిస్క్ ప్రొట్రూషన్ 2nd స్టేజ్కి వెళ్తుంది, డిస్క్ ఎక్స్ట్రూషన్ 3rd స్టేజ్కి వెళ్తుంది, సీక్వెస్ట్రల్ డిస్క్ 4th స్టేజ్కి వెళ్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. అలాంటి పరిస్థితి తెచ్చుకుంటే సర్జరీలే అంటారు. సర్జరీ లేకుండా ఇప్పటికీ 1 మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. 4 లక్షల స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. సార్, కర్నూలు నుండి కాలర్ ఉన్నారు. హనుమంత్ గారు నమస్తే అండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్, నాకు ఈ మధ్య మెడ దగ్గర తిమ్మిర్లు వస్తున్నాయి సార్. ఓకే. తర్వాత ఈ చెయ్యికి తిమ్మిర్లు వస్తున్నాయి. అంతేకాకుండా తలనొప్పి, కొంచెం నడుములు నయ్యడము, నడుముల కాడ నుంచి లెఫ్ట్ కాలుకు తిమ్మిర్లు వస్తున్నాయి సార్. ఓకే. కర్నూలు హాస్పిటల్లో చూపిస్తే ఎంఆర్ఐ స్కాన్ చెక్ చేసి C3 C4 కాడ ఇంకా అడిగింది. మీ నడుముల కాడ కూడా ఎముకలు అరగడము స్టార్ట్ అయినాయి ఓకే అన్నారు. C3 C4 కాడ వచ్చేసి 7% ఉంది సార్. 4 C5 కాడ అయితే 7.8 వరకు ఉంది సార్. అవి అది మాత్రం అరిగినాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది. నీకు నడుముల దగ్గర కూడా 7.3 7.5 అంటే ఇప్పుడే అరిగింది కాదు స్వామి. 13 mm ఉండాలండి అక్కడ డిస్టెన్సు, డయామీటరు. సో మీకు 7.3 అంటే ఆల్మోస్ట్ సగానికి సగం ఉంది అన్నమాట. అది రావడానికి మినిమం ఒక 4-5 సంవత్సరాలు పట్టు ఉంటుంది. ఇవాళకి ఇవాళ వచ్చిన వ్యాధి కాదు. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే మీరు లక్షణం కనుక గమనించి మీ పోస్చర్ మార్చుకొని సరైన చికిత్స తీసుకున్నట్లయితే ఈ స్టేజ్ దాకా వచ్చేది కాదు. ఈరోజు పెరిగింది, అదే చాలామంది వచ్చి నా దగ్గర చెప్తూ ఉంటారు, ఇవాళ నేను నాలుక గీరుకోవడానికి వంగాను డాక్టర్ గారు, నడుము పట్టేసింది అని. అంటే నాలుక గీరుకుంటేనే పడితే ప్రతి ఒక్కరికి పట్టాలి. సో అలా కాదండి, ఇది ఎప్పటి నుంచో ఏర్పడుతూ ఉంది. మన జీవన విధానం సరిగ్గా లేకపోతే, మన కూర్చునే విధానం సరిగ్గా లేకపోతే, మనం చేసే పనులు సరిగ్గా లేకపోతే ఇక్కడి దాకా వచ్చింది అని అర్థం. 7.3 అని అంటే అది న్యూరల్ స్టినోసిస్ అంటారు. న్యూరల్ స్టినోసిస్లో కూడా 4 కన్నా తక్కువ ఉన్నది కూడా మేము సర్జరీ లేకుండా ట్రీట్మెంట్స్ చేశాము. కాబట్టి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 044049171819 అనే నెంబర్కి. టీజీ వెంకటేష్ గారి ఇంటి ఎదురుగా భాష్యం స్కూల్ లేన్లో మన బ్రాంచ్ ఉంది కర్నూలులో. నేను కూడా మంత్లీ ఒకసారి విజిట్ చేస్తాను, అక్కడ డాక్టర్స్ ఉంటారు, ఒకసారి వెళ్ళి కలవండి. మీకు నిజంగా ఆపరేషన్ అవసరమా లేకుంటే ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్స్ చేయగలమా, కరెక్ట్గా కూలంకషంగా మిమ్మల్ని స్టడీ చేసి చెప్పేస్తారండి. మరో కాలర్ ఉన్నారు సార్, కర్నూలు నుండి పార్వతమ్మ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం తల్లి. హలో సార్ చెప్పండి. హలో చెప్పండి. ఏం లేదు సార్, ఇట్లా 4 సంవత్సరాలు అయింది పచ్చవాయి వచ్చి లెఫ్ట్ సైడ్ కింది మీకు కాలు చెయ్యి నోరు వచ్చే నోరు మాట లేదు. ఓకే.
ఏమన్నా ఆయుర్వేద మందులు ఉన్నాయా లేదా అని కనుక్కుందామని చేసింది. సార్ ఆయుర్వేద మందులు ఉన్నాయి, కానీ వ్యాధి ఏమవుతుందంటే నరాల వ్యాధి అన్నీ కూడా ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. నార్మల్గా ఆయుర్వేదం ఏం చెప్తుందంటే 5 సంవత్సరాలు దాటిందనుకోండి నరాలది వాతం ప్రాబ్లం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటితే అసాధ్య వ్యాధి కిందికి ఏర్పడిపోతుంది. అంటే ఇంకా మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా దానికి చికిత్స చేయలేము అని అర్థం అన్నమాట. కాబట్టి లాస్ట్లో ఆ స్టేజ్లో ఉన్నారు, ఇప్పటికైనా ఒకసారి వచ్చి ఆయుర్వేదిక్ డాక్టర్కి చూయించుకోండి. మా బ్రాంచ్ కర్నూలులో కూడా ఉంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ మేడం గారిని కూడా తీసుకొని రిపోర్ట్లన్నీ తీసుకొని వస్తే చూసేసి వ్యాధి తీవ్రతను బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది కూడా చెప్పడానికి వీలవుతుందండి. సార్ ఈ వెన్ను నొప్పి అయి ఉండొచ్చు, స్పాండిలైటిస్, సయాటికా, ఇవన్నీ కూడా ఇంటర్లింక్గా ఉండే ప్రాబ్లమ్స్ సార్? ఒక పేషెంట్లో ఇవన్నీ చూడొచ్చా? అయ్యో, ఒక పేషెంట్లో బోల్డ్ అని చూడొచ్చండి. 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. మనము ఒక పేషెంట్ ఉన్నాడు, నాకు దుబాయ్ నుంచి ఒక పేషెంట్ ఉన్నాడు. ఆయన చేసే పని ఏంటంటే ఇక్కడ నుంచి మిషన్ మీద వచ్చే వెయిట్ తీసి పక్కన పెట్టాలి. సో ఆయన చేసేది ఈ రొటేషనే చేస్తాడు, ఈ టార్షను ట్విస్టింగే ఎక్కువ చేస్తాడు. సో ఆయనకి నడుము మీద ప్రెషర్ పడుతుంది. కాకపోతే ఎంఆర్ఐ చేయించినప్పుడు నడుముతో పాటుగా మెడలో కూడా చేంజెస్ కనబడ్డాయి. ఇంతకుముందు కూడా ఒక పేషెంట్ చెప్పాడు, C3 C4లో నాకు చేంజెస్ ఉన్నాయండి, L4 L5లో కూడా చేంజెస్ ఉన్నాయి. అలా 2 చోట్ల ఎందుకు వస్తాయి అని అంటే మొత్తం హోల్ స్పైన్ మీద మనం ప్రెషర్ పడుతున్నాం కాబట్టి. ట్రావెలింగ్ ఎక్కువ చేస్తాము, ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాము, ఓన్లీ ఒక్క డిస్కులనే ప్రెషర్ పడదు కదా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 2 వీక్ పాయింట్లు ఉంటాయి. ఒకటి C5 C6లో ఒక వీక్ పాయింట్ ఉంటుంది, L4 L5లో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పాలి. ఒక్కసారి మెడనొప్పి వచ్చిన వాళ్ళకి 6 నెలలు మీరు అలక్ష్యం చేస్తే 6 నెలల తర్వాత నడుము నొప్పి కూడా వస్తుంది. 1+1 ఆఫర్ ఉంటుంది ఆల్వేస్. నడుములో వస్తే 6 నెలలు అలక్ష్యం చేస్తే సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే మెడనొప్పి కూడా వస్తుంది. సో ఒకసారి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, 1 సంవత్సరం దాకా మీరు అలక్ష్యం చేశారు, సెకండ్ స్టేజ్కి చాలా తొందరగా వెళ్తుంది, థర్డ్ స్టేజ్కి 4th స్టేజ్కి కూడా చాలా తొందరగా వెళ్తుంది. కాబట్టి అలక్ష్యం చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్ పాయింట్ వెన్నునొప్పిలో. కాలర్ ఉన్నారు సార్, ఏలూరు జిల్లా నుండి వెంకన్న బాబు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం అండి. సార్ వద్దాం సార్. అవునండి, నమస్కారం, చెప్పండి సార్. నాకు L5S3 ఒత్తుకుంటున్నాయి సార్, నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను. ఓకే, ఎప్పటి నుంచి? నాకు 2022 అండి. ఓకే, ఏం పని చేస్తారు? నేను మా ఆయిల్ ఫామ్ ఏరియా, మా ఏరియాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఏరియా ఉంటుంది. ఆయిల్ ఫామ్ పామాయిల్ గెల ఉంటుంది, తెలుసు మీకు? ఓకే, ఆయిల్ ఫామ్ గెలలో. అవునండి, తెలుసు. అవి కోసి లోడ్ చేస్తుంటామండి. బరువు పనే? బరువు పని. మరి మందులు వేసుకుంటున్నారు, మందులతో పాటుగా మీరేం మారారు? ఏం మారలేదండి, అందు గురించే. అది గెల్ల మోసినప్పుడే కొద్దిగా నొప్పి వస్తుంది. కొద్దిగా ఏలూరులో వాడుతున్నానండి, బంకర్ రవికుమార్ గారి దగ్గర. అదే అండి, ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా మీకు ఆపరేషనో లేకపోతే మందులో ఇచ్చి పంపిస్తారు. కాకపోతే ఒక విజయవాడ అయినా సర్జరీ అన్నారు సార్, అది నేను ఒకసారి గుంటూరులోకి వెళ్తే పడదన్నారు. గురించి మీ సలహా తీసుకున్నామని. లేదు, నా సలహా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మందు వేసుకుంటే తగ్గుతుంది, కానీ మందు వేసుకున్నప్పటికీ మీరు మారకపోతే అది మందు వేసుకున్నా తగ్గని వ్యాధికి వెళ్ళిపోతుంది, సర్జరీ చేయించుకోవాల్సినంత పరిస్థితికి కూడా దిగజారిపోతూ ఉంటుంది. కాబట్టి చేయాల్సింది ఏంటంటే ఏ మందు వేసుకున్నా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఫస్ట్ మారాల్సింది మనము. అలా అని మీరు బరువులు ఎత్తకండి, బరువులు దింపకండి, మీ ఉద్యోగానికి రాజీనామా చేయండి అని చెప్పట్లే నేను. వెనకాలన్న కండరాలని బలోపేతం చేసుకోండి, తినే ఫుడ్ కరెక్ట్గా తినండి, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోండి, నరాలకి బలం వచ్చే ఫుడ్ తీసుకోండి, మెంటల్ టెన్షన్స్ తగ్గించుకోండి, కూర్చునే విధానం నిలబడే విధానం మార్చుకోండి, పొద్దున్నే లేవండి, ఎక్సర్సైజులు చేయండి, ప్రాణాయామం చేసుకోండి, నేచర్కి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేస్తేనే కదా అండి సర్జరీలని తప్పించుకునేది, నార్మలైజ్ చేసుకోగలిగేది. మీ శరీరము దేవుడు ఎలా ఇచ్చాడో అలానే కాపాడుకోగలిగా కదా, ఆ కాపాడుకునే ప్రయత్నం మనమే చేయాలి కదా.
సో ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. ఏలూరు అంటున్నారు, విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది. విజయవాడకి నేను కూడా వస్తాను, లాస్ట్ వీక్లో వస్తాను. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, నన్ను కూడా కల్పిస్తారు. సార్ కొత్తగూడ నుండి కాలర్ ఉన్నారు, భవానీ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. నాకు మెడ నొప్పి, ఒంటి నొప్పి సార్. ఎప్పటి నుంచి అమ్మా? 2-3 సంవత్సరాల నుంచి బాగా సివియర్ గా ఉంది సార్. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకరే సార్ నేను. హోమ్ మేకర్ అంటే చిన్న పని ఏం కాదు కదమ్మా, అన్ని పనులు కలిసిన పని అది. అవును సార్. మరి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కదా, ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తారా? ఎక్సర్సైజులు అంటే ఇంకా ఇంట్లో చేసే ఎక్సర్సైజులు ఎక్కువ అయిపోతుంది సార్. అలా కాదమ్మా, ఇంట్లో చేసే ఆపరేషన్ కూడా అయ్యింది సార్ నాకు. ఇప్పుడు ఎలా ఉంటుందంటమ్మా, మీకు నడుము నొప్పి వస్తుంది అనుకోండి, నడుములో ఉన్న కండరాల వ్యవస్థని మనం బలోపేతం చేసుకుంటే రేపొద్దున మళ్ళీ నడుము నొప్పి రాదు. మెడలో నొప్పి వస్తుంది అనుకోండి, మెడలో ఉన్న కండరాల వ్యవస్థని మనం బలోపేతం చేసుకుంటే అప్పుడు మళ్ళీ మెడ నొప్పి రాదు. మీరు ఇంట్లో ఎన్ని పనులు చేసినా అది మీరు రోజువారీ పని కిందికే వస్తుంది కానీ ఎక్సర్సైజ్ కిందికి రాదు తల్లి. చాలామంది అంటూ ఉంటారు, నేను చేసే ఉద్యోగమే 3 ఫ్లోర్లు రోజుకి ఒక 10-20 సార్లు ఎక్కి దిగుతాను సార్, అదే ఎక్సర్సైజ్ అయిపోతుంది సార్ నాకని. కానీ అది ఎక్సర్సైజ్ కిందికి కాదండి. మీరు సపరేట్గా టైం పెట్టుకొని 15 నిమిషాల, 30 నిమిషాల, అరగంట, 45 నిమిషాల టైం పెట్టుకొని చేసే పనినే ఎక్సర్సైజ్ అంటారు. అది రిపీటెడ్గా చేస్తేనే ఎక్సర్సైజ్ అంటారు. అలా WHO ప్రకారం రోజుకి 22 నిమిషాలు నడవాలమ్మా. అది నడుస్తేనే మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. రేపొద్దున హార్ట్ ప్రాబ్లం రాకుండా, రేపొద్దున స్పైనల్ ప్రాబ్లం రాకుండా, రేపొద్దున కొలెస్ట్రాల్ పెరగకుండా, రేపొద్దున లివర్ ప్రాబ్లం రాకుండా కాపాడుకోగలుగుతారు. మరి ఇది ఎంతమంది చేస్తున్నాము? అలా మనల్ని మనం కాపాడుకోగలిగితేనే కదా నార్మలైజ్ అయ్యేది. ఇప్పుడు మీ ప్రాబ్లం తగ్గాలంటే మాత్రం మూల కారణం కనుక్కోవాలి, ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకోవాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబరు. హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, నారాయణగూడ, తార్నాక, బంజారాహిల్స్లో. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్స్ తీసుకుంటాము. ఇంకా మీకు ఆయుర్వేదం గురించి టిప్స్ ఏమన్నా కావాలి అని అంటే మాత్రం మేము సపరేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాము. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. 2 లక్షల దగ్గర దాకా సబ్స్క్రైబర్లు ఉన్నారు. దాంట్లో వారానికి 3 వీడియోలు మేము అప్లోడ్ చేస్తాము. అవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళేసి మీకు అవసరమైన వీడియోలు కూడా చూడండి. రైట్, థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ అండి. ఇది వాటి హలో డాక్టర్. నమస్తే.